వెల్కమ్ టు జయ వంటలు. రండి, ఈరోజు ఏం చేస్తున్నావు చూద్దాం రండి. మనం ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని నెయ్యి వేసేసుకుందాం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి. దీనికి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుందండి, నెయ్యి ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ద్రాక్ష వేసారు, ఇది వేసానండి, బాదం పప్పు, జీడిపప్పు. ఇప్పుడు ఎండి కొబ్బరి వేసేసుకుందాం. ఎండి కొబ్బరి, ద్రాక్ష ఇవన్నీ వేసేసుకుందాం. మనం నెయ్యి ఎక్కువగా కొంచెం కలర్ వచ్చింది, ఏం కాదు. ఇది వేడి అయిపోయింది కాబట్టి మనం గ్యాస్ కట్టేసుకుందాం. ఈ వేడికే బాగా ఏగుతుంది. నెయ్యి బాగా వేడెక్కిందండి, చూడండి ఇలాగా అంతా వేగిపోయింది. మనం ఇది పక్కకు తీసుకొని దీంట్లోనే సేమియా కూడా వేసేసుకుందాం. ఇంకా ఇద్దండి, మనకంతా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా, ఇవన్నీ తీసేసుకొని సేమియా కూడా ఇదే నెయ్యిలో అలా అలా అంతా మనం కదిపి అంత ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ రోస్టెడ్ది అది కొంచెం నెయ్యి పట్టుకుంటుంది కదా సేమియాకు. మనకు నెయ్యి పట్టుకుంది అనుకో ఎక్కువగా మనకు ఇది పిండిలాగా అవ్వదన్నమాట. సేమియా ఒక అట్లా వేసి తించేదే కాబట్టి కొంచెం నెయ్యిలో వేసేద్దాం, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలాగా అన్నీ తీసేసుకున్నాం. సేమియా వేసేద్దామండి, రోస్టెడ్ సేమియా. మనం ఇది ఇట్లా ముక్కలు చేసేద్దాం. మళ్ళీ తినేటప్పుడు మనకు నూడిల్స్ లాగా వచ్చేసిద్ది. ఇలా అన్నీ ముక్కలు చేసేసేస్తే బాగుంటుంది. ఎలా ఉందంటే మన పిచ్చిక గూళ్ళు లాగుతాం చూడు చిన్నప్పుడు, అలా వస్తుంది ఇది. నాకు అది గుర్తొస్తుంది. చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఖాళీ పిచ్చిక గూళ్ళు లాగుతాం మేము ఆడుకుంటా. ఇలా ఊకే నెయ్యి పట్టేలాగండి అంతా. చూడండి, ఇలా నేసుకుంటే అది అలాగంతా తిప్పేసుకోండి. కొంచెం వేడైందంటే పలపల ఇరిగిపోయింది ఇది. మాకు చిన్నప్పుడు పీస్ మిఠాయి అని అమ్మే ఒక సాయిబో వచ్చేవాడు అనమాట, ఒక అంకులు. ఆ అంకుల్ గడ్డ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఏంటంటే అంతా ఇలా తిప్పేసుకోండి నెయ్యిలో. మనకు ఫ్రై అవసరం లేదు, నెయ్యి పట్టుకుంటే చాలు. ఇలాగా అది అడుగున నెయ్యి చూడండి అలాగా. మనం ఇది పక్కకు తీసేసుకుందాం, వేడి అయిపోయింది. ఇప్పుడు ఇట్లా అంతా ఇలా తీసేసుకుందాం. ఫస్ట్ టైం అయినా నేను దీన్ని ఎలా చేయాలనేది అక్కడ సేమ్యాలు కొనుక్కున్నా కదా నేను కనుక్కున్నానండి. ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పారు, ఆ ప్రాసెస్ చేస్తున్నా నేను. ఫస్ట్ టైం అయినా వాళ్ళంతా క్వాంటిటీ ఎలా ఏంటి కొలతలు చెప్పారు నాకు. అందుకని ఇప్పుడు మనం గ్యాస్ హైలో పెట్టుకుందామండి. పాలు పోసేద్దాం. ఇది పాలు దీనికి ఎక్కువ పడతాయండి, ఎక్కువ తీసుకోండి. మంచి చికెన్ పాలు తీసుకోండి, వెన్న ఉండే పాలు. లేదంటే దీంట్లో కొంచెం పాలకో వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇదండి, యాలకులు వేసుకొని మనం దంచుకున్నాం. చిన్న రోల్ ఇది. నేను ఎప్పుడో తిరుపతికి పోయినప్పుడు కాళహస్తిలో తీసుకున్నా. కాళహస్తి కదా తీసుకుంది. చాలా ఏం లేదండి, మా పిల్లలు చిన్నప్పుడు తీసుకున్నా చూడు. ఇప్పుడు మనం పంచదార వేసేద్దామండి. ఆల్రెడీ మనకు పాలు చూడండి బాగా మరిగిపోయినాయి. ఈ పంచదార సరిపోదండి, మీకు ఒక చూపించడానికి తీసాను. దీంట్లో మనకు కప్పున్నర పంచదార పడుతుందండి. ఇది ఒక కప్పు వేసాను, మళ్ళీ హాఫ్ కప్పు. చూడండి, ఇవాళ అందరూ ఇంట్లో అంతా ఒక డైలాగ్ ఉందండి. ఆ డైలాగ్ ఏంటంటే పెళ్ళా ఊరు వెళ్తే అని అన్నట్లు. అందరు పెళ్ళా ఊరు వెళ్తే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రీడమ్ వస్తుంది అనుకుంటారు. అంటే మా ఇంట్లో ఏంటంటే అమ్మ ఊరు వెళ్తే రివర్స్లో అనమాట. అమ్మ ఊరు వెళ్తే మా పిల్లోడు ఇంట్లో ఎట్లా ఉంటాడంటే నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు ఉంటాడు అనమాట. ఇల్లంతా ఎంజాయ్. ఇంకా బొద్దెంకలకు నీళ్లు పెడతా ఉంటాడండి మా వాడు. పక్షులు చేస్తే వాడు బొద్దెంకలు పెంచుతాడు. చూడండి, ఇలా అంత చక్కెర కరగాలి. దాన్ని పాలు ఇలా మరుగుతున్నాయండి, బాగా కొంచెం మరగాలి. ఇప్పుడు మనం లాచి పొడి వేసుకుందాము. మనకు కొంచెం లాచి పొడి ఇలాగా ఇంత స్మెల్ కోసం ఇలా వేసేసుకొని కొంచెం మరగని. చూడండి ఎలా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది చూడండి. మనం ఇంకా కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు అండి, నా దగ్గర లేదు కుంకుమ పువ్వు. చూడండి, కుంకుమ పువ్వు బదులు యాలకులు మంచి టేస్ట్ వస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డ్రై ఫ్రూట్స్ వేయాలి. ఇప్పుడు చూడండి, డ్రై ఫ్రూట్స్ చూడండి, ఇలా డ్రై ఫ్రూట్స్ వేసేయాలి అంతా. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా బాగా పంచదార సిరప్ అనేది బాగా పట్టుకోవాలి. ఇప్పుడు అయిన తర్వాత దీంట్లో ఇంకా మరింత టేస్ట్ రావాలి అని అంటే దీంట్లో ఏం వేస్తామనేది
మీకు సర్ప్రైజ్ ఇప్పుడు చూపిస్తా వేసేటప్పుడు. చూడండి మనం ఏం వేస్తామంటే కాజు బర్ఫీ. చూడండి మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ దాంట్లో వేసేసాము, మళ్ళీ కాజు బర్ఫీ అనేది మనం ఇలా అంతా పొడి చేసుకోవాలి అంతా. ఇట్లా చూడండి మంచి టేస్ట్ వస్తుంది అంతా. ఇంకా ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఎవరైనా గెస్ట్లు వచ్చినా మనం చేయడానికి అప్పుడప్పుడు పెట్టడానికి. చూడండి ఆల్రెడీ ఇది నేను ఎప్పుడో చేద్దాం అనుకున్నాను, నంద్యాలలో కూడా మా ఊర్లో తెచ్చిపెట్టాను. ఇంకా అక్కడ పిల్లలు లేక ఫ్రిడ్జ్లో వేసి వచ్చాను. ఎప్పుడో ఉగాది కంటే ముందు చేయాల్సినది ఇది కూడా వేసేసుకోవాలి మనం. చూడండి ఇలాగా అంతా వేసుకొని కలుపుకొని ఒక్క 2 నిమిషాలు బాగా ఉడకాలి ఇదంతా. చూడండి ఇదండి. ఇప్పుడు మనం గ్యాస్ కట్టేసుకోవాలి. ఇంకా ఇది ఆల్రెడీ అన్ని గ్యాస్ కట్టేసామండి, ఇది రెడీ అయిపోయింది. ఇది దీనిలోనే ఇప్పుడు వేసేసుకోవాలి మనం. ఉడకనీయకూడదు, ఇది ఉడికింది అనుకో ఇంకంతా ఎట్లయిపోతుంది అంటే జ్యూస్ లాగా అయిపోతుంది. చూడండి ఇలాగా మొత్తం. చూడండి ఇలాగా అస్సలు ఇది ఉడకనీయకూడదు, ఇంకా వేడి వేడి దాంట్లోనే వేసేయాలి ఇలాగా. చూడండి అంతా అదంతా కదా ఇంకా అడుక్కుపోతుంది అన్నమాట. చూడండి ఎలా పోతుందని అనుకుంటా. చూడండి అందా నెయ్యి అంతా వేసేయాలంగా. చూడండి అన్నీ బయట మనం ఆర్డర్లు పెట్టుకునే కంటే ఇంట్లో చేసుకోవడం బెటరు. మంచి నెయ్యితో అన్నిట్లతో మనం ఇలా చేసేసుకొని మొత్తానికి అంతా ఇలా చూడండి ఇలా వస్తుంది. మంచి స్మెల్ ఉందండి అసలు. చూస్తుంటే నా నోరు ఉడుతుంది. చూడండి ఇప్పుడు అంతా ఇలా ఊపేసుకుందాం. చూడండి అంతా నెయ్యి అంతా పైకి వచ్చేసింది, మొత్తం డ్రై ఫ్రూట్స్వి సేమియాలు అన్నీ ఇట్లా వచ్చేసింది. ఒక్క 2 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని తర్వాత మీకు చూపిస్తా. ఇద్దండి మనకు 2 నిమిషాలు క్యాప్ పెడితే ఎలా వచ్చిందో చూడండి. ఇద్దాం మొత్తం. ఇప్పుడు మన గరిటె పెట్టి తిప్పుకోవాలి. చూడండి ఎక్కువ తిప్పితే మాత్రం ఇది జ్యూస్ లాగా అయిపోతుందండి, ఎక్కువ తిప్పకండి. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం, సర్వ్ చేసుకొని. చూడండి ఎంత టేస్టీ షేర్ కుర్మా సేమే ఇది మనం ఇదండి. మనకి స్వీట్ రెడీ అయిపోయింది. మనం టేస్ట్ చూసి చెప్దాం ఇప్పుడు. చాలా టేస్ట్ ఉందండి. నేను చూపించినట్టు కొలతలతో అందరు చేసుకోండి. బయట స్వీట్లు ఎవ్వరు పిల్లలు ఇష్టపడరు, అందరు ఇంట్లో ఇట్లాంటి స్వీట్లు అడుగుతారు. డిఫరెంట్ టేస్ట్ ఉందండి. స్వీట్ల కొట్లలో కూడా ఇది దొరకదు మనకు, రెస్టారెంట్లలో కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు డిఫరెంట్వి. ఇట్లా అందరు చేసుకొని అందరూ ఫ్రెండ్స్ అట్లా కూర్చున్నప్పుడు కూడా ఆస్వాదించవచ్చు ఈ స్వీట్ని మంచిగా. అందరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్, డన్.